చిన్న పిల్లల్ని మనం ఇక్కడ పెంచుకొని ఓకే నేను ఇందాక చెప్పినట్టు ఒక సైజు వచ్చిన తర్వాత గ్రో అవుట్కి తీసుకెళ్తాం. సో దీనిలో కూడా చిన్న పిల్లల్ని మనం చిన్న సైజులో ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని వేసుకోవడం జరుగుతుంది. ఓ సైజ్ వరకు ఇక్కడ గ్రో చేస్తాం. దీనికి కావాల్సిన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి చిన్నగా ఉన్నప్పుడు వ్యాధులు సంక్రమించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే కొద్దిగా సెన్సిటివ్గా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చిన్నప్పుడు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గ్రో అవుట్ కాకుండా ఇలాంటి ట్యాంక్స్ ఉంటే మనకు బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడ కూడా జరగాలి. ఈ ఫిల్ట్రేషన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేసాము. సో ఇక్కడ కూడా గ్రావిటీ బేస్డ్ ఏనండి. సో ఈ వాటర్ అనేది ఇక్కడ మాకు రేడియల్ ఫిల్టర్ ఉంది. ఇది రేడియల్ ఫిల్టర్ అండి. రేడియల్ ఫిల్టర్లో వాటర్ అనేది కింది నుంచి వస్తుంది. ఓకే, సో ఈ ట్యాంక్ లోపల ఏదైతే కింద ఉన్న వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు ఈ బకెట్ కింద ఆగిపోవడం జరుగుతుంది. అది కిందికి పడిపోతాయి. సో మనకు అటు పక్కన బాల్ ఉంటుంది. అది ఓపెన్ చేసుకుంటే దానిలో ఉన్న వ్యర్థాలు వెళ్ళిపోతాయి. డీక్యాంటెడ్ వాటర్ దీనిలో నుంచి వెళ్తుంది. అక్కడ మనకు సీవ్ ఫిల్టర్ జరుగుతుంది. ఇక్కడ సీవింగ్ జరిగిన తర్వాత ఇవి 2 సెడిమెంటేషన్ ట్యాంక్స్ అండి, 1, 2. సో దీనిలో కూడా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో విషయం అండి నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బయోబాల్స్ ఇట్లాంటివి దొరకకపోవచ్చు. వాళ్ళు సొంతంగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈ స్ట్రాస్ పెద్ద స్ట్రాలో చిన్న స్ట్రాస్ పెట్టి కట్ చేసుకోవడం వల్ల వాళ్ళు సర్ఫేస్ ఏరియా అనేది క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ బయోబాల్స్ ద్వారా. సో ఇలాగా మనం సర్ఫేస్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనిలో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. మేము ప్రోటీన్ స్కిమ్మర్స్ ఇలాంటివి కూడా బిల్డ్ చేసాము. ఆటో ఫీడర్స్ కూడా మేము బిల్డ్ చేసాము. సో మా ఎక్స్పెరిమెంట్స్ అనేది మేము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే మీరు బయోబాల్స్ కాకుండా బయో సర్ఫేస్ ఏరియా క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనకు ఫిల్ట్రేషన్ జరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిల్ట్రేషన్ లోపల వచ్చేసి అక్కడ వరకు ఏదైతే బయో ఫిల్ట్రేషన్ జరిగిందో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నైట్రేట్స్ అనేది వాటర్లో ఉండిపోతాయి. ఆ నైట్రేట్స్ని బ్రేక్ డౌన్ చేయడం కోసం అని చెప్పేసి అనరోబిక్ ప్రాసెస్ జరగడానికి కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఇలా డార్క్ సర్ఫేస్ క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఈ ఫిల్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడికి వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యూవీ ఫిల్టర్ ఉంది, ప్రోటీన్ స్కిమ్మర్ ఉంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఫిల్ట్రేషన్ లోపల ఇక్కడ పెరుగుతుందో ప్రోటీన్ స్కిమ్మర్ పనిచేస్తుందండి. ఇప్పుడు ప్రోటీన్ స్కిమ్మర్ ఆఫ్లో ఉంది. సో అలాగే ఇక్కడికి వచ్చి వాటర్ అనేది ఎప్పుడైతే లెవెల్ పెరుగుతుందో, అంటే ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ పెట్టామండి మేము. సో ఇక్కడ మనకు సెన్సర్స్ ఉన్నాయి. సో ఈ సెన్సర్స్ అనేవి వాటర్ లెవెల్ ఎప్పుడైతే పై దగ్గరికి ఇక్కడికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సెన్సర్ వరకు ఎప్పుడైతే వాటర్ పోతుందో అప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో ఇలాగా దీన్ని ఆటోమేషన్ చేసాము. సో వాటర్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవడం జరుగుతుంది. మనకు ఒకే మోటార్తో పూర్తి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. హాఫ్ HP మోటార్లో మనకు ఈ నర్సరీ అంతా 23 ట్యాంకులు ఉన్నాయి. మనకు నర్సరీలో 23 ట్యాంకులు ఫిల్ట్రేషన్ చేయడం జరుగుతుంది.